హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఓకే మేడం, ఈ మధ్య కాలంలో చాలా మంది మనీని అట్రాక్ట్ చేయాలి అనేసి అంటే హోపోనోపోనో అనే టెక్నిక్ యూజ్ చేయాలి, దీన్ని యూజ్ చేయడం వల్ల మనీ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, వస్తుంది అనేసి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ టెక్నిక్? ఈ టెక్నిక్ వాడడం వల్ల నిజంగానే మనీ మనకి వస్తుంది అనేసి అంటారు? చాలా అద్భుతమైన క్వెషన్ అమ్మా ఇది. ఎందుకంటే మనిషికి ఈ ఈ మధ్య కాలంలో ఇన్‌స్టంట్ రిజల్ట్ కావాలని చాలా మందికుంటది. అవును. ఎందుకంటే ఇలా అడిగేస్తే ఇలా వరాలొచ్చేయాలన్నంత రోజులయిపోయినియి ఇప్పుడు. ఎవరికీ గూడా ఓపిక కానీ, ఈ కొంచెం టైం పడతదంటే దాన్ని టైం పడతదని గాని వెయిట్ చేసే టైం గాని ఎవరికీ లేదు. ఫుడ్ గూడా మనం జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నాం. ఇమ్మీడియేట్‌గా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. వండుకునే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయింది. అవును. అలాగే ఏదైనా సరే మనీని అట్రాక్ట్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఇన్‌స్టంట్ రిజల్ట్ అనేది చాలా మందికి చాలా ఉంటది. అలా మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటే బాగా ఉపయోగపడే టెక్నిక్ హోపోనోపోనో. ఓకే. ఈ హోపోనోపోనో అనే టెక్నిక్కు మన హవాయి ప్రజలు ఎక్కువ బాగా దీన్ని ఉపయోగిస్తారు. ఉమ్. దీన్నేంటి ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ హోపోనోపోనో టెక్నిక్ ద్వారా మన లోపలున్న ఏదైతే పాత ఉంటాయో, మనం దీనిని ఉపయోగించుకొని మనం చాలా వరకు మన లోపల ఎన్నో కల్మషాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఉంటాయి. మనం ఎన్నో తప్పులు చేసుంటాం. అది మనీ పట్ల గావచ్చు, వ్యక్తుల పట్ల గావచ్చు. ఇది ఒక మనీ దగ్గరే యూజ్ చేయటం కాదు. ఉమ్. అందులో మనం చాలా రకాలుగా హీల్ చేసుకోవచ్చు. మనకి మనం హీల్ చేసుకోవచ్చు. మనీ పరంగా హీల్ చేసుకోవచ్చు. మన ఆపోజిట్ పర్సన్స్ పట్ల హీల్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే ఈజీగా మనకి రావాలంటే ఈ హోపోనోపోనో అనేది ఉపయోగపడుతుంది. ఓకే. ఈ హోపోనోపోనో టెక్నిక్‌లో 4 రకాలుగా వాడతారు. ఓకే. అదేంటి 4 వర్డ్స్ ఉంటాయి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే. ఈ 4 ఒక ప్రేయర్ అనమాట. ఈ హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేయటం వల్ల చాలా ఈజీగా, అద్భుతంగా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకు ఇది కాన్సెప్ట్‌లో మనకి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటది. కాకపోతే టూకీగా ఆల్రెడీ దీని గురించి కొంత అవేర్‌నెస్ ఉంది. దీన్ని ఎలా చేయాలని చెప్తే దాన్ని ఎక్కువ యుటిలైజ్ చేసుకోవచ్చు. హోపోనోపోనోలో ఈ 4 పదాలు ఏంటి మెయిన్? ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే. ఈ 4 పదాల్ని మనం పదే పదే మాట్లాడటం వల్ల మనం మనీ పట్ల అంటే మనీ ఎందుకు రాదు? చిన్నప్పటి నుంచి ఎవరికైనా గానీ ఎందుకు కనెక్షన్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం? ఉమ్. మనీ పట్ల మనం చిన్నప్పటి నుంచి డబ్బు చెడ్డది, డబ్బు కుక్కను కొడితే రాలుతది, ఇతనికి డబ్బొచ్చింది అంటే ఎన్ని దొంగతనాలు చేశాడో, ఎన్ని తప్పు చేశాడో, మంచోళ్ళ దగ్గర డబ్బుండదు, ఉమ్. చెడ్డవాళ్ళ దగ్గరే ఉంటది. అంటే అంటే చాలామంది ఏంటంటే డబ్బున్న వాళ్ళని చూస్తే తప్పుగా చూస్తా ఉంటారు, అసూయ పడతా ఉంటారు, జెలసీ అవుతా ఉంటారు, డబ్బుని తిడుతూ ఉంటారు. ఓకే. అంటే ఈ డబ్బు వల్లనే ప్రాబ్లము, ఈ డబ్బొస్తేనే మనుషులంతా ప్రాబ్లమ్‌గా అవుతుంటారు. డబ్బొచ్చి మనుషుల్ని మార్చేస్తుంది. అంటే మధ్యలో అన్నిటి చోట్ల డబ్బుని పెట్టే కదా మనం ఉమ్. నానా రకాలుగా మాట్లాడుతా ఉంటాం పొద్దున్న లేస్తే. ఎప్పుడైతే డబ్బు పట్ల మనం మిమ్మల్ని పదే ఎవరైనా తిడుతున్నారనుకో, మీరు ఉమ్. దగ్గరికెళ్తారా? లేదు. ఎందుకెళ్ళరు? వాళ్ళు తిడుతున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికెళ్ళడానికి ఆలోచిస్తాం గదమ్మా! కదా! హ్మ్. మరి మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా అన్‌కండీషనల్‌గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి అనేక రకాల ఎనర్జీస్‌ని అందిస్తూ, సదుపాయాలని అందిస్తున్న ఎనర్జీ ఏముంది? మనీనే కదా! అవును. పేపర్ రూపంలోనే ఉంది. హ్మ్. కానీ ఈరోజు మనం అన్నీ అనుభవిస్తున్న సమస్త భోగాలు అందించేది డబ్బే. హ్మ్. మనం ఒక డబ్బుకి కనెక్ట్ అవ్వాలంటే ఒక చిన్న పిల్ల కూడా మన స్పర్శ సరిగ్గా లేకపోతే దగ్గరికి రాదు. హ్మ్. అలాగే డబ్బుని మనం అట్రాక్ట్ చేయాలి, డబ్బుతో ఫ్రెండ్‌షిప్ చేయాలంటే డబ్బు పట్ల మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నెగెటివ్ థాట్స్‌ని రిమూవ్ చేయాలి. ఆ నెగెటివ్ థాట్స్ రూపంలో మనం అన్నీ కూడా చేసిన అన్నిటికి కూడా ఫర్‌గివ్‌నెస్ చేసుకోవాలి. ఈ హోపోనోపోన్ అనేది ఫర్‌గివ్‌నెస్. అంటే ఓకే. మనల్ని మనం క్షమించుకోవటము, మనం ఎవరి పట్లైనా తప్పు చేస్తే దానికి క్షమాపణ కోరటం. ఓకే. మనల్ని మనం ఎవరినైనా సరే ఈజీగా క్షమించమని అడుగుతాము, క్షమాపణ కోరుతాం. కానీ మనల్ని మనం క్షమించుకోలేము. ఆ క్షమాపణ అడగటానికి కూడా మనకి హ్మ్. చాలా ఇబ్బందిగా అనిపిస్తది. కొంతమంది అడిగేస్తారు. ఆ! అంటే ఈజీగా క్షమించేయి అని. హ్మ్. ఇక్కడేంటి ఎవరి దగ్గరికి ఏం చేయక్కర్లేదు. మన డబ్బు పట్ల ఏదైతే తప్పు చేశామో, డబ్బు మనం ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే పౌర్ణమి రోజు గాని, హ్మ్. లేదంటే అమావాస్య రోజు గాని, డైలీ ఎర్లీ మార్నింగ్ లెగంగానే హ్మ్. మీకు ఎన్ని పనులున్నా కూడా 108 సార్లు గనక ఈ మంత్రాన్ని మనం పదే జపిస్తే, హ్మ్. మనం ఆటోమేటిక్‌గా మనీని అట్రాక్ట్ చేస్తాం. ఓకే. దానికి మీ దగ్గరున్న ఏదైనా సరే, హ్మ్. ఒక నోటుని తీసుకోండి. ఓకే. ఒక మనీ నోట్ తీసుకొని, ఆ డబ్బులతోటి అంటే మనం ప్రేమగా ప్రవర్తించాలి.
అంటే ఓకే. డబ్బుని చూస్తే చాలా మంది ఏమవుతుందంటే భయపడతా ఉంటారు. హ్మ్. అమ్మో! డబ్బా ఎంత కష్టపడితే వస్తదో. హ్మ్. చాలా కష్టపడాలి. డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అవును. చాలా స్ట్రగుల్ చేయాలి. ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు రావటం లేదు. ఇలా నెగెటివ్ మాటలన్నీ ఉంటాయి గదా! అవును. అవన్నీ మన లోపల నిక్షిప్తం అయిపోయినాయి. ఓకే. వాటన్నిటిని కూడా బయటకి తీసేసి, హ్మ్. మనం ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోవాలంటే మనకి మనం హీల్ చేసుకోవాలి. ఆ హ్మ్. హీల్ చేసుకోవడానికి 4 పదాలు ఉపయోగపడతాయి. ఏంటి అవి? ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే. అంటే ఎందుకు చేయాలి ఈ 4 వర్డ్స్‌కి? ఐ యామ్ సో సారీ అంటే మీరు ఎవరికి చెప్తున్నారు? డబ్బుకి చెప్తున్నారు కాబట్టి, ఓకే. డబ్బుని ప్రేమగా దగ్గర తీసుకొని అంటే ఎందుకు సారీ చెప్తున్నారు డబ్బులకి? డియర్ మనీ ఐ యామ్ సో సారీ. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బు అంటే నీ పట్ల నేను చాలా రకాలుగా తెలిసి తెలియక నిన్ను చాలా మాటలన్నాను. చాలా తప్పుడుగా తిట్టాను. డబ్బుంటే చెడ్డది. డబ్బొస్తే మంచోళ్ళ దగ్గర ఉండదు. డబ్బొస్తే అందరూ కూడా ఎలా సంపాదించారో అని జెప్పి ప్రతి మధ్యలో హ్మ్. నిన్ను పెట్టి, నిన్ను ఏదో రకంగా నిన్ను డీగ్రేడ్ చేస్తూ నిన్ను నానా మాటలు అంటూ ఉన్నాను. ఓకే. వీటన్నిటికి గాను నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను. హ్మ్. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. హ్మ్. దయచేసి నన్ను క్షమించు. నేను రియలైజ్ అయ్యా. అంటే ఇప్పుడు నేను నిన్ను తిట్టాను. హ్మ్. సృజనాని ఏదో పొరపాటున ఏదో అనేసా. అరే! అలా అనడం నా తప్పు కదా! అలా అనకూడదు ఓకే. కదా! అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను. హ్మ్. అయ్యి నేను సృజనకి సారీ చెప్పినట్టుగా డియర్ మనీ ఐ యామ్ ఓకే. సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నన్ను క్షమించు. నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. హ్మ్. ఇప్పుడు నేను నా తప్పు నేను తెలుసుకున్నాను అని అంటాం. ఓకే. తర్వాత థాంక్ యూ. ఓకే. థాంక్ యూ ఎందుకు చెప్తాం? పర్లేదు మేడం ఏం కాదు అన్నప్పుడు ఓకే మేడం ఇట్స్ ఓకే అని చెప్తావు కదా! ఓకే. అలాగే డబ్బు నన్ను క్షమించేసింది. ఓకే. థాంక్ యూ అని చెప్పి చెప్తున్నా. ఓకే. ఆ వర్డ్ గూడా మనమే మనమే చెప్పేసుకోవాలి. చెప్పుకోవాలి. అంటే హ్మ్. తను ఆల్రెడీ అంటే ఎదురుగుండా డబ్బు అంటే డబ్బుకి రూపం ఎవరు? లక్ష్మీదేవే గదా! అవును. మనం మనీ రావాలంటే ఎవరిని పూజిస్తాం? లక్ష్మి. లక్ష్మీదేవిని పిలుస్తాం. దాని ప్రత్యామ్నాయం డబ్బు. డబ్బు. అంతే గదా! అవును. డబ్బుని కాగితంగా చూసేవాళ్ళు ఉన్నారు. దాన్ని దైవ స్వరూపంగా చూసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక ఎనర్జీ. అవును. అవును. ఆ ఎనర్జీ అన్నది లక్ష్మీ రూపంలో మనకొచ్చేది లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మనకి రియాలిటీలోకొచ్చేది డబ్బులే. హ్మ్. అంటే ఆ లక్ష్మిని మనం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాము. హ్మ్. ఆ క్షమాపణ చెప్పి ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి సా నన్ను క్షమించు తల్లి నేను తెలిసి తెలియక నీ పట్ల తప్పు చేశాను అంటే, ఓకే. హ్మ్. పర్లేదమ్మా క్షమించేసావు కదా! దానికి థాంక్ యూ చెప్పు. హ్మ్. తర్వాత ఐ లవ్ యూ. హ్మ్. నాకు డబ్బంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు డబ్బు పట్ల మనం డబ్బు ద్వారా ఏమైతే మనం పొందుతున్నామో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే సౌకర్యాలు పొందామో వాటన్నిటిని గుర్తు చేసుకొని ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి. ఐ లవ్ యూ ఓకే. చెప్పండి. అంటే డియర్ మై డియర్ మనీ ఐ హ్మ్. యామ్ సో సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇలా ఎన్ని సార్లు చెప్పాలి? ఎన్ని డైలీ రోజులు చెప్పాలి? మార్నింగ్ 108 టైమ్స్, నైట్ పడుకునేటప్పుడు 108 టైమ్స్. హ్మ్. ఇది చేస్తే మన ఫోకస్ అంతా డబ్బు చుట్టూతోనే ఉంటది. అంటే ఓకే. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము. డబ్బు చుట్టూ ఫోకస్ చేయాలంటే మనం పద్దస్మానం ఒకళ్ళని తిట్టేసి మళ్ళీ నువ్వు రా అంటే వస్తారా? రాదు. రాము. మనకి నిరంతరం మనం ఎన్ని పనులు చేసినా, ఎంత చేసినా కావాల్సిందేంటి? డబ్బు. డబ్బు. ఎన్ని రకాల పనులు చేసినా మనం ఎక్కడికి దేనికోసం చేస్తున్నాం? డబ్బు కోసం. ఎన్ని దూరాలెళ్ళినా, అమెరికా ఎళ్ళినా, ఇంకొక దగ్గరికెళ్ళినా, 7 సముద్రాలు దాటినా దేనికోసం ఎళ్తున్నాం? డబ్బు కోసం. 25 సంవత్సరాలు చదువుకున్న దేనికోసం చదువుకుంటున్నాం? అవును. ఇదే గదా! మనం ఖర్చు పెట్టేది చదువుకునేది డబ్బును ఖర్చు పెట్టి విద్యను నేర్చుకుంటున్నాం. ఆ హ్మ్. విద్య ద్వారా మళ్ళీ సంపాదించేది డబ్బు డబ్బు. కోసమే. అంటే మన ప్రతి పని గూడా మన అవసరాలకి ఈ ఎనర్జీ కోసమే కదా! అవును. ఇది రావాలి అన్నప్పుడు ఫస్ట్ మనం చేస్తున్న మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం డబ్బుని తిడుతూ, డబ్బుని తక్కువగా చూస్తూ, డబ్బుని నానా మాటలు అంటూ చేస్తూ ఉంటే డబ్బు మన దగ్గరికి ఎలా వస్తది? అలా రావాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్‌ని మార్చుకోవాలి అంటే మనకి మనం హీల్ చేసుకొని, ఈ ఫర్‌గివ్‌నెస్‌ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతిరోజు చేయటం వల్ల ఏమవుతది? మనం ఇప్పటి వరకు మనకున్న నెగెటివ్ మైండ్ సెట్ క్లియర్ అయిపోయి, డబ్బు ద్వారా మనం ఎంత ప్రయోజనం పొందుతున్నామో అది మనం ఈజీగా చేసుకున్నాం. అందుకే మనీ పవర్ క్లాస్‌లో ఇప్పుడు ఈ 4 వర్డ్స్ చెప్పాము. అవును. మనీ పవర్ క్లాసెస్‌కొచ్చినప్పుడు మనకి మైండ్ సెట్ ఎలా ఉండాలి ప్రతి నెల మనం కండక్ట్ చేస్తా ఉంటాం. ఎవ్రీ మంతు ఓకే. ఒక 1 వీక్ మనీ పవర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే వాళ్ళకి మన చిన్నప్పటి నుంచి ఉన్న నెగెటివ్ మైండ్ సెట్ ఏంటి? దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? ఆ మనీ డబ్బు పట్ల మనం ఎలా ఉండాలి? మనలో ఉన్న పవర్‌ని ఎలా బయటకి తీయాలి? ఈ 6-7 డేస్ క్లాసెస్‌లో ఏమవుతుందంటే మన లోపల ఉన్న పొటెన్షియల్ అంతా బయటకి తీసుకొస్తాం. అసలు ఓకే. మనీ సాధన ఎలా చేయాలి? మన లోపల ఫర్‌గివ్‌నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇవన్నీ వస్తాయి.
ఓకే. దానిలో నుంచి మనం ఈజీగా ఈ 6 డేస్ కనుక మనం లెర్న్ చేసామనుకో, లైఫ్ టైమ్ మనం మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం. లేదంటే ఏమవుతుంది చూడండి, పొద్దున్న లేసి సాయంత్రం వరకు మనం డబ్బు కోసమే పరిగెత్తడం తప్పనించి డబ్బు మన దగ్గరికి ఏమైనా వచ్చేదుందా? కానీ మన డబ్బు కోసం పరిగెత్తడం కాకుండా కూర్చున్న చోటు నుంచి మన అవకాశాలు సృష్టించుకొని మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం ఎర్న్ చేసే కేపబిలిటీ రావాలంటే మనకు ఆ పొటెన్షియల్ మనం బయటికి తెచ్చుకోవాలి. ఈజీగా మనీని అట్రాక్ట్ చేయాలంటే 108 టైమ్స్ మనం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని ఎలా అయితే మనం మంత్రాన్ని జపిస్తామో ఈ ఫర్గివ్‌నెస్‌ది. ఇప్పుడు అవును. ఏమవుతది? ఈ స్టోరీ దీని ద్వారా మన బ్రెయిన్‌లో ఉన్నదంతా రిలీజ్ అయిపోతది. మంత్రం ఓకే. పఠిస్తే మనం రియలైజ్ అవుతామా? అవును. పవర్ వస్తది. హ్మ్. కానీ రియలైజ్ అవ్వం. ఓకే. ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇంకోసారి ఆ తప్పు చేయం. మనం దాని మీద ప్రేమ పెరుగుద్ది. దాని ద్వారా పొందే ఎనర్జీని, మంచిని మనం తీసుకోగలుగుతాం. ఆటోమేటిక్‌గా మనకి ఏది కావాలో అది వస్తది. ఓకే. ఇలా ప్రతిరోజు కనుక డియర్ మై డియర్ మనీ, ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ మై డియర్ మనీ, ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని మనీని చూస్తూ ఆ మనీని వస్తే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా ఫీల్ అవుతూ ఈ 4 వర్డ్స్ మీనింగ్‌ని మనసులో ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే నోటితో ఎన్ని సార్లు లోపల ప్రాయశ్చిత్తం గాని, మన ప్రేమ గాని లేకుండా చెప్పితే ఏముండదు. ఓకే. కానీ మీరు హ్మ్. ఏదో రకంగా చేయటం ఇంపార్టెంట్. మీకు ఎలాంటి నమ్మకం లేకపోయినా, ఉన్నా లేకపోయినా మీకు డబ్బు కావాలంటే ముందు చేస్తూ, చేస్తూ వెళ్తూ ఉంటే ఓకే. ముందు మీరు చేస్తూ, చేస్తూ వెళ్తే ఏమవుద్ది మీకు తెలియకుండానే మీ లోపల పొటెన్షియల్ బయటకొస్తది. మీ లోపల ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ అంతా కూడా పాజిటివ్‌లోకి మారిపోతది. ఓకే. చేయటం అనేది మొదలుపెడితే రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఓకే. ఓకే మ్యామ్. ఈజీగా మనీని ఎర్న్ చేయాలంటే అసలు హోపోనోపోనో టెక్నిక్‌ని ఎలా యూజ్ చేయాలి? ఎలా వాడాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.